హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో సాల్కాన్ కంపెనీ యొక్క 4440 డ్యూయల్ ఐసీ బోర్డ్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియో చూడడానికన్నా ముందు ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క బాక్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ సాల్కాన్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే ఉంది. ఇటు సైడ్ కూడా మనకు బ్రాండింగ్ అయితే ఉంది. ఈ యొక్క బాక్స్ ఓపెన్ చేసి బోర్డ్ అయితే బయటికి తీసుకుందాం. ఈ యొక్క 4440 ఐసీ బోర్డ్‌ని నేను ఆల్రెడీ ఒకసారి అయితే యూజ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇక బోర్డ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి కనెక్టివిటీ వైర్స్ అన్ని వీళ్ళే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా పైన చూసుకున్నట్లయితే మనకు ట్రాన్స్పరెంట్ కవర్‌తో ప్యాక్ కూడా చేశారనమాట. ఓకే. ఇది కూడా మనం బ్రేక్ అయితే చేసుకొని బోర్డ్ పూర్తిగా బయటికి తీసి చూసుకుందాం. ఈ యొక్క 4440 డ్యూయల్ ఐసీ బోర్డ్‌లో చూసుకున్నట్లయితే బేస్ అండ్ ట్రబుల్ కంట్రోలర్స్ అయితే ఉండవు. ఒకవేళ అవి కావాలి అనుకుంటే బీటీ బోర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. అవి లేకున్నా కానీ డైరెక్ట్ ఆడియో ఇన్పుట్ చేసినా కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. ఆడియో యొక్క క్వాలిటీ నేను ఎందుకంటే ఒకసారి వాడాను కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా ఇందులో చూసుకున్నట్లయితే 2 4440 ఐసీలు అయితే ఉంటాయి. ఇది డ్యూయల్ ఐసీ బోర్డ్. అవి కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. అంటే బెస్ట్ ఆడియోని అయితే మనకు ప్రొడ్యూస్ అయితే చేస్తాయి. ఈ యొక్క వైర్స్ చూసుకున్నట్లయితే పూర్తిగా వాళ్ళే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. ఇది చాలా మంచి విషయం. ఇక ఈ యొక్క బోర్డ్ కనెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైనా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఉన్నటువంటి 2 వైర్స్‌లో బ్లాక్ వచ్చేసి గ్రౌండ్, అదేవిధంగా రెడ్ వచ్చేసి డీసీ 12 వోల్ట్ పవర్ ఇన్పుట్ అనమాట. ఒకటి బ్లాక్ వైర్‌ని మనం అంటే డెక్ యొక్క ఎర్త్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ 2 యెల్లో కలర్ వైర్స్ వచ్చేసి ఒక ఐసీ నుంచెల్లి ఆడియో అవుట్పుట్ అనమాట. స్పీకర్‌కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది కూడా ఇంకొక ఐసీ యొక్క ఆడియో అవుట్పుట్. ఇది కూడా మనం స్పీకర్‌కి కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క బ్లాక్ వైర్ చూసుకున్నట్లయితే ఆడియో ఇన్పుట్, అదేవిధంగా ఇది చూసుకున్నట్లయితే ఇంకొక ఐసీ యొక్క ఆడియో ఇన్పుట్ అనమాట. వీటన్నిటిని కనెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా మనం యూజ్ అయితే చేయొచ్చు. ఒకవేళ బేస్ ట్రబుల్ బోర్డ్స్ కావాలంటే బీటీ బోర్డ్ అయితే యూజ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 వైర్స్ వచ్చేసి హెడ్ అనమాట. అంటే పాతకాలంలో రీల్ క్యాసెట్స్ అయితే ఉండేవి కదా! వాటికి సంబంధించినటువంటి హెడ్ కనెక్షన్స్ ఇక్కడైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆడియో అవుట్పుట్ కనుక చూసుకున్నట్లయితే మనకు 2 ఐసీలో నుంచి కలిపి మనకు 80 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. అంటే ఒక్కొక్క ఐసీకి మనం 40 వాట్స్ స్పీకర్ వరకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఐసీకి సూటబుల్ స్పీకర్ నన్ను గనుక అడిగితే 8 ఇంచెస్ స్పీకర్ 40 వాట్స్‌వి యూజ్ చేసినట్లయితే చాలా మంచి క్వాలిటీ ఆడియో అయితే మనకు బయటికైతే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. బాయ్.